హాయ్ అందరికీ నమస్తే. నేను సుగుణ్ణి, మీ టూ వీలర్ వ్లాగర్ని. అందరూ బాగున్నారా? ఓకే, రైట్. నేను బాగున్నాను. ఓ టుడే వచ్చేసి నాగార్జున సాగర్ విజిటింగ్ అనమాట. అంటే ఈ రోడ్డు మీకు ఏ విధంగా సో హైదరాబాద్ టు నాగార్జున సాగర్ డిస్టెన్స్ వచ్చేసి 150 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. సో నేను ప్రజెంట్గా అయితే ఇది చింతపల్లి సాయిబాబా టెంపుల్. ఇది చూసుకోండి, ఇక్కడ గోశాల అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్లో. ఇంతకుముందుకి ఇలా లేకుండే అనమాట, ఓన్లీ టెంపులే ఉంటుండే. ఇప్పుడు చూసుకుంటే చాలా డెవలప్ చేశారు. ఇది చూడండి, ఫోటో పెట్టాను. ఓకే, మన రైడ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్ అనమాట. ఇది అంటే సింగిల్ వే ఉంటుంది. ఇది వచ్చేసి మనము మన వెహికల్ పైన స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు రోడ్లు చూడండి ఫ్రెండ్స్, మనకి డివైడర్స్ అట్లాంటివి ఏమి ఉండవు, ఓన్లీ సింగిల్ రోడ్ ఉంటుంది. కేర్ఫుల్గా అంటే మనము డ్రైవింగ్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. ఈ సింగిల్ రోడ్ అన్నప్పుడు, డివైడర్ లేనప్పుడు మాత్రం మనం ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ అవసరం లేదు. కొంచెం మనకి వైట్ లైన్ కనిపిస్తుంది కదా, కొంచెం రైట్ సైడ్కి వచ్చి మనం డ్రైవ్ చేసుకోవడం వెరీ సేఫ్ అనమాట. ఎందుకంటే వెహికల్స్ అనేవి హారన్ కొడితే ఒక్కొక్కసారి హారన్ కొట్టకుండా సడన్గా వెళ్ళిపోతూ ఉంటాయి. అది మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయలేమన్నమాట. ఎందుకంటే మనం డ్రైవ్ చేస్తూ ఉంటాము, మనం రైట్ సైడ్లో ఎవ్రీ టైం చూడలేము. కాబట్టి ఆ వెహికల్స్ ఏమవుతూ ఉంటుందంటే రన్నింగ్లో మాత్రం ఒక్కొక్కసారి హారన్ కొట్టరు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది డ్రైవర్స్, కొంతమంది కొట్టే వాళ్ళు ఉంటారు, కొట్టని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కసారి కొట్టరు. సో మనం ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్ వైట్ లైన్కి కొంచెం ఎడ్జ్ నుంచి వెళ్తూ ఉండాలి మనం వెహికల్ తోటి. అలా అయితేనే సేఫ్గా ఉంటుంది ఇలాంటి రోడ్లో మాత్రం. సో నేను మాత్రం కొంచెం చూసుకొని నడుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక వెళ్ళే దారిలో మాత్రం ఇక్కడ ఫిషెస్ ఉంటాయి. ఫిషెస్ ఫ్రై చేసి ఇస్తారు వాళ్ళు మనకి. దాని తగ్గట్టు వాళ్ళు అమౌంట్ కూడా ఛార్జ్ చేస్తారు. చూసుకోవచ్చు, ఇక్కడ చాలామంది విజిటర్స్ అండ్ టూరిస్ట్స్ అంతా వెహికల్స్ ఆపుకొని చేపించుకుంటున్నారు వీళ్ళంతా. ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి ఇగో రైట్ సైడ్లో కూడా కనపడుతున్నారు. కార్లో వచ్చి చాలామంది ఇక్కడ ఫిష్ కొనుక్కొని ప్లస్ వాళ్ళు ఫ్రై చేసేస్తారు. వాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న పార్క్ కూడా కనపడుతుంది. ఇక్కడ కిడ్స్ ఎవరైనా ఉంటే కనుక కొంచెంసేపు టైం స్పెండ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. చూసుకోవచ్చు, ఇక్కడ కనపడుతుంది చూడండి. దెన్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనకి రోడ్ స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అన్ని ప్లాస్టిక్స్ అయినా ఇంకా డస్ట్ ఏవైనా సరే మనం తిని పడేయకుండా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, బోర్డ్స్ పెట్టారు. ఇది సాగర్ కెనాల్ అండి. ఇది ఇక్కడ వినాయక నిమజ్జనాలు చేస్తున్నారు ఈ ప్లేస్లో. నేను చూశాను, ఇది మీకు నియర్ బై వెళ్ళిన తర్వాత కనపడుతుంది, చూసుకోవచ్చు. సో ఇది డౌన్ ఉంది, స్లోగా వెళ్తున్నాను వెహికల్ పైన నేను, ఎందుకంటే స్పీడ్గా వెళ్తే కంట్రోల్ అవ్వద్దు బండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మన వినాయక నిమజ్జనం టైంలో ఒక లారీ యాక్సిడెంట్ అయింది, కారు లారీ యాక్సిడెంట్. ఇక్కడనే చూడండి ఫ్రెండ్స్, వినాయక నిమజ్జనంలో అక్కడ అన్నీ పటాలన్నమాట, అంటే దేవుని విగ్రహాలు అవి. ఇదే అండి లారీ యాక్సిడెంట్ అయిన లారీ ఇది. లారీ యాక్సిడెంట్ అయ్యి ఒక లేడీ కానిస్టేబుల్ చనిపోయారు తను. ఈ రోడ్ వచ్చేసి హప్ అండి. ఇది చూస్తే కనుక మనము చాలా హైలో ఉంటుంది. స్పీడ్ మాత్రం 60-70 రేంజ్ కొడితేనే మనకి రీచ్ అవ్వగలుగుతాము. స్లో అయితే నడిపోద్ది వెహికల్. ఇదే కార్ అండి, ఇది యాక్సిడెంట్. ఇప్పుడు దాకా లారీ ఇది, ఈ కార్ ఇది. సో మనం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఇది వన్ వే రోడ్. ఈ రోడ్లో సింగిల్ రోడ్ అనమాట. ఈ రోడ్లో మాత్రం అనవసరంగా టెంప్టింగ్ అవ్వద్దు వెహికల్స్ని చూసి. రోడ్ మాత్రం చాలా బాగుంటుంది, ఘాట్ రోడ్ ఇది. అన్ని మలుపులు ఉంటాయి, మనం అప్పు ఎక్కుతుంటే కనుక ఫుల్ జోష్లో ఉంటుంది వెహికల్. సో ఇప్పుడైతే మనం చెడావు ఎక్కుతున్నాం బండి, చూసుకోరి. చెడావు ఇట్లా పోతూ ఉంటే చాలా స్పీడ్గా కొట్టినా నేనైతే బండి. 70, 80, 90 దాకా కూడా కొట్టిన బండి స్పీడ్. ఈ చెడావి అంటే చాలా అప్ ఉంటుంది. దీన్ని స్లోగా నడిపితే మాత్రం మనము రీచ్ అవ్వలేము, బండి మొరాయిస్తుంది. సో అందుకే నేను చాలా స్పీడ్లో నడిపిన. నేను 70, 80, 90 వరకు కొట్టిన బండి స్పీడు. చెడావి ఎక్కిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఒక హోటల్ కూడా వస్తుంది. సో నాకు ఒక టస్కర్ అనేది అడ్డం వచ్చింది. దాని వెనకాలనే ఇంకోటి ఉంది. దాని వెంటనే నేను హారన్ అనేది ఇవ్వడం వల్ల అది స్టాప్ అయిపోయింది. సో వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు చూసుకొని నడపాలి బండి ఎప్పుడైనా సరే.
అనవసరంగా మనము టెంప్ట్ అవ్వద్దు వెహికల్స్ని, ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఎటు సైడ్ నుంచి ఏ వెహికల్ వస్తుందని చెప్పేసి చూసుకొని నడిపితే కనుక మనం సేఫ్గా ఉంటాము. లేదంటే కనుక యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో నేను నెక్స్ట్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్. నాగార్జున సాగర్ గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక అది 1955లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అది కన్స్ట్రక్షన్ వచ్చేసి 1960లో కంప్లీట్ అయ్యింది. ఎడమ కాలువ కుడి కాలువ వచ్చేసి ఇందిరాగాంధీ గారు 1965లో ఓపెన్ చేశారు వాటర్ అనేది. సో మన తెలుగు రాష్ట్రాలు అనగా ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకి ఈ వాటరే మనకి వ్యవసాయానికి యూజ్ చేస్తున్నారు, అలాగే పవర్ కూడా అండి. సో చూసుకుంటే కనుక మనము ఇప్పుడు ఇక్కడి నుంచి రోడ్డు సింగిల్గా ఉంది, చాలా లోన్లీగా ఉంటాయి, అంటే వెహికల్స్ ఎక్కువ రావన్నమాట. కొంచెం నైట్ టైంలో డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం భయం అనిపిస్తుంటుంది, ఎందుకంటే ఈ చెట్లు ఇక్కడికి వచ్చే వరకు బుద్ధ భవన్ లొకేషన్ అని చెప్పేసి ఆర్చ్ ఒకటి ఉన్నది. బుద్ధ భవన్ లొకేషన్ ఆర్చ్ నుంచి మనం స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. సో నాగార్జున సాగర్కి వెళ్ళే రోడ్లో కనుక మనకి ఇక్కడి నుంచే ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ రైట్ సైడ్ మలుపులు ఉంటాయి. ఇవి స్పీడ్గా వచ్చేస్తుంటాయి వెహికల్స్ అనమాట. ఇవి డౌన్ నుంచి పైనుంచి వచ్చేటివన్నీ స్పీడ్గా వచ్చేస్తుంటాయి. మనం కింది నుంచి పైకి ఎక్కుతున్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. స్లో అయిపోయినామంటే బండి వెనకాలకు వచ్చేస్తుంది. సో స్పీడ్లోనే మనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ హారన్ ఇచ్చుకుంటూ వెళ్ళాల్సి ఉంటాయి కౌస్ మధ్యలో నుంచి. అవన్నీ ఆ మలుపుల నుంచి మనం బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్. మీరు కనుక హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఫ్రెండ్స్ ఇద్దరు కంటే ఎక్కువ ఎక్కకండి వెహికల్ పైన, ఇద్దరే వెళ్ళండి, ఎందుకంటే కంట్రోల్ అవ్వడం కష్టం అవుతుంది వెహికల్. సో ఇద్దరు కనుక వెళ్తే కనుక సేఫ్గా వెళ్ళొచ్చు, సేఫ్గా రావచ్చు. హెల్మెట్స్ మాత్రం ఇద్దరు వాడాలి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కనుక మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. అనవసరంగా సాంగ్స్ వినుకుంటూ ఈ ఘాట్ రోడ్లో మాత్రం అలా డ్రైవ్ చేయకండి, ఎందుకంటే చాలా డేంజర్ అనమాట. వెనకాల నుంచి ఎవరైనా హారన్ ఇస్తున్నా కానీ మనకి వినిపించదు. సో వాళ్ళు విసుగు వచ్చేసి హిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు సాంగ్స్ వినకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డ్రైవ్ చేయొద్దు ఘాట్ రోడ్లో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది నా నుంచి నేను ఇస్తున్న మీ అందరికీ సజెషన్ అనమాట. ఇది అందరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ హోటల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ హోటల్ చూడండి, సిద్ధార్థ హోటల్ అని చెప్పేసి మీరు లంచ్ బ్రేక్ తీసుకోవచ్చు, బాగుంటుంది హోటల్. ఇక బుద్ధుంది వచ్చేసి మ్యూజియం ఉంటుందండి ఇక్కడ రైట్ సైడ్లో, నేను స్లో చేసి చూపించాను కదా. అక్కడికి వెళ్తే కనుక మనకి అప్పుడు కట్టడాలలో బయటపడిన బుద్ధ విగ్రహాలన్నీ మనకి మ్యూజియంలో ఉంచారు. ఇది వచ్చేసి తెలంగాణ స్టాప్ అండి, అది చెకింగ్ స్టాపు. సో ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే కనుక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మనకి కాలేజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ నాగార్జున సాగర్లో కాలేజెస్ కూడా ఉన్నాయండి, ఇక్కడ చూసుకోవచ్చు. నా బండి మాత్రం స్పీడ్ పెంచాను, టైం లైనర్ స్పీడ్ కొట్టాను. ఇక్కడ అన్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. స్టూడెంట్స్ కూడా కనిపిస్తున్నారు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగే స్ట్రైట్గా ముందుకు వెళ్తే కనుక లెఫ్ట్ సైడ్లో విలేజ్ ఉంటుందండి, ఊరు ఉంటుంది అనమాట. రైట్ సైడ్లో మనకి సైడ్లో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి అంతే, మనకి ఇంకేం ఉండవు. మనకి ఇండ్లు అన్నీ ఉన్నాయి మాత్రం లెఫ్ట్ సైడ్లో ఊరు ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత బస్సు కూడా అక్కడికే వస్తుందండి. ఈ మాచర్ల, ఈ గుంటూరు, ఈ ఆంధ్రాకి వెళ్ళే బస్సులన్నీ అక్కడికే వస్తాయండి ఇవి. సో అక్కడి నుంచి మళ్ళీ ఈ డ్యామ్ ప్లేసెస్ నుంచి వెళ్తాయి, మాచర్ల నుంచి వెళ్తాయి అన్నమాట. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ పల్నాడు ప్లస్ మన తెలంగాణ వచ్చేసి మన నల్గొండలో అయ్యిందండి ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసి. సో ఇలా చూసుకుంటే కనుక ఇప్పుడు మనం చూడండి రైట్ సైడ్ టర్న్ అవుతుంది వెహికల్. సో మనం ఇలాగే బండి డ్రైవ్ చేస్తూ ఉంటే కనుక ముందుకు వెళ్తూ ఉంటే మనకు రైట్ సైడ్లో నాగార్జున సాగర్ కనపడుతుంది చూడండి, వాటర్ కూడా కనపడుతున్నాయి.
ఇక్కడైతే సెల్ఫీస్ దిగుతున్నారు పెద్దవాళ్ళు ఎవరో కార్ ఆపి మరి. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో వెళ్తే కనుక మనకి ఊరు వస్తుందని చెప్పేసి ఇక్కడ నుంచి డౌన్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ ఉంటుంది అనమాట టర్నింగ్. లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే ఊర్లోకి ఉంటుంది. ఊర్లోకి వెళ్తే వస్తుంది. ఇక్కడ టెంపుల్ ఉంది, రామాలయం టెంపుల్. రామాలయం టెంపుల్ నుంచి డౌన్కి స్టార్ట్ అయిపోతున్నాను. ఇదే లెఫ్ట్ నుంచి చెప్పింది ఇందాక. డౌన్లోకి వెళ్తూ ఉంటే కనుక మనకి నాగార్జున సాగర్కి పైనుంచి వెళ్ళేది ప్లేసెస్ ఉంటాయి. అక్కడ మాత్రం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎవరిని అలౌ చేయరు ప్రాజెక్ట్ వరకు వెళ్ళడానికి. ఆ డ్యామ్ దగ్గరకు వెళ్ళడానికి ఈ వెహికల్ వెళ్తుంది చూడండి. నా ముందున్న వెహికల్ రైట్ టర్న్ తీసుకొని వెళ్తుంది చూడండి. సో నేను ట్రై చేసిన అనమాట. అక్కడ వాళ్ళు అలౌ చేయట్లేదు ఎవరిని, వాళ్ళ వెహికల్స్ వాళ్ళనే అలౌ చేస్తున్నారు. మనకి అయితే అలౌ చేయలేదు ఫ్రెండ్స్. నేను మామూలుగానే రోడ్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినాను నేను. సో ఇది మొత్తం డౌన్ ఉంది ఫ్రెండ్స్. ఇది వెహికల్స్ కూడా మనకి స్పీడ్గా వస్తాయి, కింది నుంచి వచ్చే వెహికల్స్. మనం కిందికి వెళ్ళేటప్పుడు పెట్రోల్ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మొత్తం న్యూట్రల్ పెట్టి బండి నడపకుండా మనం థర్డ్ గేర్ ఫోర్త్ గేర్లో బండి నడపాలి ఫ్రెండ్స్ కంపల్సరీ. లేదంటే కనుక బ్రేకులు కొట్టినప్పుడు మాత్రం బండి స్కిడ్ అయి పడిపోతుంది, వితౌట్ గేర్ తోటి ఉంటే కనుక. సో నేను డౌన్కి వచ్చేసిన, బండి మాత్రం బాగానే పోతుంది. చూపిస్తున్నా చూడండి సరౌండ్సింగ్ అన్నీ మీకు అటు ఇటు తిప్పి కెమెరాని. సో ఇక్కడ ఎవరో ఒకరు స్వర్గస్థులు అయినట్టున్నారు. ఇక్కడ అంతా బొందలగడ్డ ఉన్నది చూడండి ఫ్రెండ్స్. సో ఆ పైన ఒక విలేజ్ ఉంటుంది, కింద ఒక విలేజ్ ఉంటుంది రైట్ సైడ్లో మనకి. ఈ కింద రైట్ సైడ్లో వాళ్ళు ఎవరో చనిపోయి ఉన్నట్టున్నారు, అక్కడ చేస్తున్నారు వాళ్ళవి అంత్యక్రియలు. సో ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి కొంచెము, 1 కిలోమీటర్ సరౌండింగ్ అట్లా ఉంటుంది అంతే. అంత విలేజెస్ చిన్న విలేజే ఉంటుంది మనకి, ఎక్కువ జనాలు కూడా ఏమి ఉండరు. సో ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే కనుక మనము డ్యామ్ కాడికి వెళ్ళే ప్లేస్ వస్తుంది ఫ్రెండ్స్, చూద్దాం. ఇల్లు మాత్రం సో ఫ్రెండ్స్ మనం వచ్చేసినాము ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వచ్చేసినాం అన్నమాట, వ్యూ పాయింట్కి. ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి ఇక్కడ స్లోగా వెళ్తున్నాం, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వస్తుంది మనకి డ్యామ్. చూసుకోండి ఫ్రెండ్స్, డౌన్లోకి వెళ్తుంది మన వెహికల్. ఇది సీసీ రోడ్, కొంచెం బండి జంపింగ్ అవుతుంది. సో స్లోగా వెళ్తూ ఉంటే మనకి మన కృష్ణా రివర్ మనకు వాటర్ కనిపిస్తూ ఉంటాయి చూడండి, రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో. ఇది వచ్చేసి వ్యూ పాయింట్, డ్యామ్ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఇది ఒక బ్రిడ్జ్. ఇది ఇక్కడ వచ్చేసి మనకి అందరూ మనకి జ్యూస్ అమ్మేవాళ్ళు ప్లస్ ఫోటోగ్రాఫర్స్ అందరు కనపడుతూ ఉంటారు. వాళ్ళు అడుగుతూ ఉంటారు కూడా మనల్ని వచ్చి ఫోటో కావాలా అని చెప్పేసి. సమ్ ఛార్జెస్ చేస్తూ ఉంటారు. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫోటో తీసుకోండి, వాళ్ళు కూడా బ్రతకాలి ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా జీవనాధారం మీదే ఉంటుంది. సో ఎవరైనా ఎక్కువ మంది వస్తే కనుక జ్యూస్ టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తక్కువ ప్రైస్ 50 రూపీసే అట్లా ఛార్జ్ చేస్తారు, ఇంతకుమించి ఎక్కువ ఏం తీసుకోరు వాళ్ళు. సో ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఫ్రెండ్స్, నాగార్జున సాగర్ వ్యూ కనపడుతుంది మనకి. అంతే కొంచెం బ్లర్గా ఉన్న వాళ్ళకి వాటర్ చూడండి ఫ్రెండ్స్. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి వాటరు. ఈ వర్షాల వల్ల కూడా బాగా నీళ్ళు బాగా వచ్చినాయి ఇక్కడ రివర్లోకి. సో మనకి వ్యూ పాయింట్ మాత్రం చాలా సూపర్గా కనపడుతుంది ఫ్రెండ్స్. నాగార్జున సాగర్ వచ్చేసి 26 గేట్లు ఉంటాయి ఫ్రెండ్స్. అవి 26 గేట్లు ఉంటాయి. చూడండి మనకి కొంచెం బ్లాక్లా కనపడుతుంది అనమాట, వ్యూ అంత క్లియర్గా లేదు సాగర్ డ్యామ్ వచ్చేసి. సో ఇది నేను ఒక ఫోటో కూడా చేసిన, నేనే ఫ్రెండ్స్. చూడండి ఎండకి వానకి తడిసి డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన అనమాట. వ్యూ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అంటే మిట్ట మధ్యాహ్నం అనమాట. ఇది ఎండ నడినెత్తినంది చూడండి ఫ్రెండ్స్. అక్కడ వాటర్లో కనపడుతుంది నా హెల్మెట్, అది గోడ పైన పెట్టినది. ఫోన్ పట్టుకొని తిప్పుతూ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. వెహికల్స్ కూడా ఆపుకొని వాళ్ళు కూడా కొంతమంది సెల్ఫీస్ తీస్తున్నారు. ఇక్కడ జ్యూస్ బండ్లు ఉన్నాయి, జ్యూస్ కూడా తాగండి ఫ్రెండ్స్, హెల్దీ, చాలా మంచిది. బత్తాయి జ్యూస్ అమ్ముతున్నారు బాగా. సో నేను వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయినాను. నేను రైట్ సైడ్లో చూసుకుంటూ స్ట్రైట్ చూసుకుంటూ మనం స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్.
సో ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే కనుక మాచర్ల వస్తుంది ఫ్రెండ్స్, 20 కిలోమీటర్స్ అనుకుంటే డిస్టెన్స్ ఇక్కడ నుంచి. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది చూసుకోవచ్చు. వ్యూ పాయింట్ అనమాట, చాలా బాగుంటుంది. వాటర్ పైనుంచి పడుతూ ఉంటుంది. వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. సో మనం ఇక్కడ టర్న్ అయ్యి ఒకసారి ఫైనల్గా ప్రాజెక్ట్ సైడ్ చూసి మళ్ళీ రౌండ్ టర్న్ వేసుకొని మళ్ళీ ఎత్తిపోతల సైడ్ నేను టర్న్ చేసుకున్నాను నా వెహికల్ని చూసుకోండి. రౌండ్ కొట్టేసినాం అన్నమాట ఈ రోడ్లో, ఈ ఘాట్ రోడ్లో. ఇది మొత్తం సీసీ రోడ్ అనమాట, ఇది డంబర్ రోడ్ కాదు. ఇది బండి జంపింగ్ అవుతుంది మనకి వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో. సో రోడ్ మాత్రం చాలా పెద్దగా పెంచిర్రు దీన్ని. సో ఇక్కడ టోల్ ప్లాజా కూడా స్టార్ట్ అయిందంటే వాళ్ళే ఇదంతా కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. ఇది ఇన్ ఫ్యూచర్లో మాత్రం టోల్ పే చేయాల్సి ఉంటుంది, 4 వీలర్స్ అదర్ వీలర్స్ వచ్చేసి. సో ఇక్కడ మనకి పోలీస్ వాళ్ళు చెయ్యి అడ్డం పెట్టడం జరిగింది. సో మనం కూడా చెయ్యి లేపడం జరిగింది. ఎందుకో చెప్పినా అంటే అంతే, అది పర్సనల్, అది చెప్పకూడదు మీ అందరికీ. సో ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఈ రోడ్ మాత్రం చాలా నీట్గా చేసారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి చేపలు ఫిష్ ఫ్రై చేసే వాళ్ళు చిన్నగా సైడ్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళు ప్లేసెస్ చూడండి, అవి మనకి బోట్ చిన్నవి ఉంటాయి కదా, తొట్టులాంటివి అట్లాంటివి పైన పెట్టుకొని కూర్చొని ఉన్నారు. నాకు తెలిసి ఒక 10 మెంబర్స్ వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్. వీళ్ళు చాలామంది ఆగి మరీ టేస్ట్ చేస్తున్నారు. టేస్టీగా ఉంటాయి ఇవన్నీ లైవ్ ఫిషెస్ కాబట్టి. మనకంటే హైదరాబాద్కి ఎప్పుడు కొన్ని డేస్కి వస్తాయి అవి ఫ్రిజ్ అయ్యి. సో ఇక్కడ మాత్రం మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ లారీ చూడు ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిందో. ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా చూసుకొని ఓవర్టేక్ చేయాలి ఫ్రెండ్స్. సో నేను ఇలాగే ముందుకు వెళ్తున్నాను చూడండి. ఎత్తిపోతల రోడ్ అనమాట ఇది. రోడ్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బ్రిడ్జి దగ్గర కొంచెం వర్క్ నడుస్తుంది. రోడ్డు మొత్తం కచ్చా రోడ్, కంకర్ రోడ్ ఉంది. ఇది ఇంకా టైం పట్టేటట్టుంది. ఇది రోడ్డు మొత్తం పూర్తి అవ్వడానికి. టోల్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా, ఎందుకంటే రోడ్డు ఇంకా ప్రాసెస్లో. సో నేచర్ని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మేఘాలు మొత్తం చుట్టుపక్కల అన్ని చెట్లు అవన్నీ. ఈ టైంలో నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది, గులాబీ మూవీలోని సాంగ్. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల ఆలిపొమ్మన్నది అమ్మాయితో. ఈ సాంగ్ చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ సాంగ్ ఇది. సో కచ్చా రోడ్లోకి ఎంట్రీ అయినాం చూడండి ఫ్రెండ్స్. సో ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది, చూసుకోవచ్చు మనము. ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. సో ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే కనుక మనకి ఎత్తిపోతల వెళ్ళే రోడ్ వస్తుంది. సో ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే కనుక మనకి చూడండి ఇక్కడ వ్యూ పాయింట్ కూడా అదిరిపోయింది అసలు. చూసుకోవచ్చు క్లౌడ్స్, రోడ్ ప్లస్ నేచర్ ఎలా ఎంత బాగుందో. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇదే ఇంతకంటే మించి ఇంకేముండదు ఫ్రెండ్స్ లైఫ్లో. ఇది చాలు మనకి. ఎంత బాగుంది వ్యూ పాయింట్, ప్రశాంతత ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది మనం డ్రైవింగ్లో వెళ్తూ ఉంటే కనుక. నాకైతే ఈ ఇల్లు సంసారం ఏవి గుర్తురావు నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. నేను ఈ నేచర్ని ఆస్వాదిస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాను. నాకు డ్రైవింగ్ అంటే పిచ్చి నాకు. సో అందరు నాలాగానే ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది, ఒకరికి అన్ని వ్యసనాలు ఉంటాయి. వాటి జోలికి నేను వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నాకు నా లోకం నాదే, నా ప్రపంచం నాదే.
అందరు నాలా ఉండమని నేను ఎవరిని అడగను ఫ్రెండ్స్. మీ మీ తగ్గట్టు మీరు ఉండండి. బెటర్గా ఉండండి. ప్రతి ఒక్కరు బెటర్గా లైఫ్ని లీడ్ చేయాలని నేను కోరుకుంటాను. నేను ఎప్పుడు ఎవరిని నేను డిసప్పాయింట్ చేయను, ఎవరిని నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం వాళ్ళది. మనం వాళ్ళని మోటివేట్ చేయలేము. ఎందుకంటే డెసిషన్స్ వాళ్ళు తీసుకోవాలి ఫ్రెండ్స్, వాళ్ళు ఎప్పుడైనా సరే. సో నేను అంతే చెప్పగలుగుతాను. సో నా రైడ్ మాత్రం మీకు నచ్చినట్టయితే కనుక మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా యూట్యూబ్ని ఎంకరేజ్ చేయండి. నా మాటలు కొంచెం స్లోగా మధ్యలో స్టాప్ అవుతూ ఈ విధంగా మాట్లాడడం వల్ల మీకు కూడా కొంచెం ఇరిటేట్ కలిగి ఉండొచ్చు. సో నేను వాయిస్ విన్న తర్వాత నేను కలెక్ట్ చేసుకుంటాను, నేను ఏ విధంగా మాట్లాడాలనేది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్తే కనుక కిడ్స్ కానీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చూసుకోవచ్చు. మీరు చెక్ పోస్ట్ ఉంది రైట్ సైడ్లో. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్ ఇది ఎత్తిపోతలు అనమాట, వాటర్ ఫాల్స్ది చూసుకోవచ్చు మీరు. ఇంతటితో నా వీడియోని నేను ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే కనుక మీరందరూ నా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, నన్ను ఎంకరేజ్ చేసి, ఇలాంటి వీడియోస్ని చేసేలా నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, టాటా.